అయితే ఇక్కడ ఒక చిన్న అంశం, 2017లో డోక్లాం ఇష్యూ జరిగింది ఇండియా భూటాన్ చైనా ట్రై జంక్షన్ ఎపిసోడ్ లో. దాన్ని డోక్లాం స్టాండ్ ఆఫ్ అంటారు. ఈ డోక్లాం అనే ప్రాంతం మన సిలిగురి కారిడార్ చాలా దగ్గర, చికెన్ నెక్ కారిడార్ కి. ఈ డోక్లాం ప్రాంతంలో చైనా రోడ్డు కట్టడం స్టార్ట్ చేసింది. ఇండియా దానికి అభ్యంతరం వ్యక్తం చేసింది. దాదాపు 73 రోజులు ఇది స్టాండ్ ఆఫ్ అయిపోయింది అనమాట. ఆ తర్వాత ఆటోమేటిక్ గా చైనాని వెనక్కి తగ్గింది. ఇప్పుడు చైనా భూటాన్ నుంచి చాలా కోరుకుంటుంది. ముఖ్యంగా చైనా భూటాన్ కి ఉత్తరాన ఉన్న జంపార్లంగ్, పాసంలంగ్ వ్యాలీస్ ని మరియు భూటాన్ కి పశ్చిమంగా ఉన్న సాక్తెంగ్ శాంక్చురీని, ఇదన్నిటిని చైనా కోరుకుంటుంది భూటాన్ దగ్గర నుంచి. ఇవన్నీ ఇవ్వలేకపోతే డోక్లాం ప్రాంతం తనకి ఇచ్చేయమని చెప్పి దానికి బదులుగా నేను ఈ జంపార్లంగ్, పాసంలంగ్, సాక్తెంగ్ శాంక్చురీ అని వదిలేసుకుంటాను, నాకు పూర్తి స్థాయిలో డోక్లాం ప్రాంతం మొత్తం నాకు అప్పచెప్పమని చెప్పి భూటాన్ కోరుతోంది చైనా. దీనికి సూత్రప్రాయంగా కొంతవరకు భూటాన్ అంగీకారానికి వచ్చినట్టు కూడా మనకు అర్థమవుతుంది. ఇలా గనక జరిగితే అది భారత సార్వభౌమాధికారానికి పెనుదెబ్బ. ఎందుకంటే ఈ డోక్లాం ప్రాంతం భద్రతా పరంగా భారతదేశానికి చాలా స్ట్రాటజిక్, చాలా వ్యూహాత్మక అన్నమాట.